హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నయా మూవీ లైలా. హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాడు విశ్వక్ సేన్. మధ్యలో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాడు. అయితే ఈ మధ్య మెకానిక్ రాకీ సినిమాతో వచ్చి పర్లేదు అనిపించిన విశ్వక్ సేన్ ఇప్పుడు లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ లైలా మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్లకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ లైలా సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది, హిట్టా కాదా అనేది మన యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వచ్చేద్దాం. లేడీ బ్యూటీ పార్లర్ నడుపుతున్న బార్బర్ సోను అలియాస్ విశ్వక్ సేన్ అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కుంటాడు. దీంతో ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు విశ్వక్ సేన్ దొరికితే చంపాలి అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రాణాలను కాపాడుకోవడానికి విశ్వక్ సేన్ లైలా అనే లేడీ గెటప్ లోకి మారిపోతాడు. కానీ లేడీ గెటప్ లోకి మారిన తర్వాత విశ్వక్ కు ఎదురైన సంఘటనలేంటి, ఎమ్మెల్యే హత్య కేసులో లైలాకు సంబంధం ఎలా ఉంది, వీటన్నింటికి సమాధానం తెలుసుకోవాలంటే మాత్రం థియేటర్స్ కి వెళ్ళిపోవాల్సిందే. లైలా సినిమాను విశ్లేషణ పరంగా చూసుకుందాం. హీరో లైఫ్ అందరిలాగానే సోగా సాగిపోతూ ఉంటుంది. సోను లైలాగా మారే ఎపిసోడ్ నుండి ఫన్ రైడ్ మొదలైపోతుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం ఖచ్చితంగా చెప్పుకోవాలి, సోను లైలాగా మారే ఎపిసోడ్ నుండి మంచి ఫన్ రైడ్ మొదలవుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ చాలా హిలేరియస్ గా ఉంటుంది. విశ్వక్ సేన్ లైలాగా చేయడమే ఈ సినిమాకు చాలా పెద్ద అసెట్. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గ్లామర్, వెన్నెల కిషోర్, విశ్వక్ సేన్, బబ్లు, పృథ్వీరాజ్, బ్రహ్మాజీ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్కడ ఈ సినిమా మాత్రం బోర్ కొట్టదు. దర్శకుడు రామ్ నారాయణ్ ఫ్రెష్ స్టోరీ టెల్లింగ్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. విశ్వక్ సేన్ లో మరో నటుడిని బయటకు తీయడంలో దర్శకుడు సక్సెస్ అయిపోయాడు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది. లియోన్ జేమ్స్ మ్యూజిక్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. నిర్మాత సాహు గారపాటి ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను తీశారు. మొత్తంగా లైలా సినిమా రొమాన్స్, యాక్షన్, కామెడీ పర్ఫెక్ట్ బ్లెండ్ గా కనిపిస్తుంది. ఇక నటీనటుల విషయానికి వద్దాం. హీరోలు లేడీ గెటప్ వేసిన సినిమాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఈ జానర్ కు మినిమం గ్యారంటీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ జనరేషన్ లో హీరో లేడీ క్యారెక్టర్ చేయడం అనేది మాత్రం చాలా పెద్ద సవాల్ అని చెప్పాలి. లైలా సినిమాలో విశ్వక్ సేన్ 2 పాత్రలను చాలా అద్భుతంగా పోషించారు. సోను క్యారెక్టర్ లో ఎనర్జీ అదిరిపోయింది. లైలాగా విశ్వక్ సేన్ కట్టిపడేశాడు. అచ్చమైన అమ్మాయిగా కనిపించేందుకు చాలా కష్టపడ్డారు. ఆ కష్టమంతా కూడా లైలాను తెరపై చూసినప్పుడు మర్చిపోతారు ఆ టీం అనిపించింది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ చాలా బాగా నటించింది. వెన్నెల కిషోర్, విశ్వక్ సేన్, బబ్లు, పృథ్వీరాజ్, బ్రహ్మాజీ నటన గురించి మనం మాట్లాడుకోవాలి. వీరందరి నటన చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి చాలా మంచి స్కోప్ ఉంది. ఈ క్యారెక్టర్ వీరు మాత్రమే చేయగలరు అనేలా నటీనటుల నటన ఉంటుంది. లైలా సినిమాకు విశ్వక్ సేన్ యాక్టింగ్, స్టోరీ, డైరెక్షన్, కామెడీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్స్ అయితే పాటలు మాత్రం మైనస్ అనే చెప్పాలి. ఓవరాల్ గా లైలా సినిమా మాస్ ఆడియన్స్ కు చాలా మంచి ఫీస్ట్. కామెడీ పరంగా చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈసారి విశ్వక్ సేన్ హిట్ కొట్టేశాడు.